వినండి దయచేసి. ఈ రోజు చాలా ముఖ్యం. ఒక అడవి జంతువులు, ఒక 5-6 రకాల జంతువులు కలిసినాయట. కలిసి పెద్ద సింహం ఉంది కదా, అడవి రాజు సింహం కదా, ఆ సింహమే ఎందుకు పెత్తనం చేయాలి రోజు? మనకి ఎప్పుడు ఒక జంతువులు తింటుంది మనన, అది ఇష్టం చేస్తుంది. అది కాదు, మనం రాజకీయం పూర్తి చేసుకుందాం, ఎవరు గెలుస్తారు అనుకుంటారట. ఆహా సరే, ఏకమై ఒక మీటింగ్ పెట్టి చాలా ఊళ్ళని పెడదాం అంటే అన్ని జంతువులు కలిసి కోతట కోతిని కోతిని లీడర్ గా నిలబెడితే కోతి గెలిచి ఓడిపోయింది. అయితే కోతి ఒక మేక పిల్లని సింహం తింటుందంట. తిందంట. అరే కోతి లీడర్ కదా, నా పిల్లని తీసుకుపోతుంది, దాన్ని ఇప్పిద్దురా లీడర్, నా పిల్లని ఇప్పిద్దురా అని తీసుకుపోయిందట. యాడికి? ఆ సింహం కాడికి. ఈ పిల్లని తీసుకుపోయింది, నా పిల్లని తీసుకుపోయింది, ఇప్పిద్దురా అని, మీరు లీడర్ కదా రాని అంటే, నేను కోతిని, అది సింహము, నన్ను ఆడికి పోతే ఒక్క పంజ కొట్టి నన్ను తినేస్తుంది. ఏం చేసింది అంటే చెట్టు ఎక్కిందట. ఈ చెట్టు మీదకి ఆ చెట్టు, ఆ చెట్టు మీదకి ఆ చెట్టు, ఆ చెట్టు మీద ఉందా, నేను హార్డ్ వర్కర్ని, నాకు ఓట్లు వేయండి అని ఏపించుకుందాట, గెలిచిందట కోతి ఫస్ట్లా. అయితే ఈ చెట్టు మీకు ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టుకు దునుకుతా ఉందట. అరే నా పిల్లకు అది సింహం తింటుందంటే నువ్వేం లీడర్, నువ్వు చెట్టుకి ఈ చెట్టు ఆ చెట్టు దునుకుతున్నావు, మరి నేను హార్డ్ వర్కర్ని, నాకు ఓట్లు వేయమన్నా గానీ సింహం కాడ నువ్వు నీ పిల్లని కాపాడుతాను అన్నా చేస్తున్నా, ఈ చెట్టు ఆ చెట్టు దునుకుతులేనా, నేను హార్డ్ వర్కర్నా కాదా చెప్పండి మీరే అన్నారు. అందుకే మనం ఈయన కాడికి పోయినాం, ఆయన కాడికి పోయినాం, డెమో అయింది, ఈయన కాడికి పోయినాం, ఆయన కాడికి పోయినాం, మనం బిజినెస్ చేస్తూనే ఉన్నాం, ఆయన వద్దంటుండు, ఈయన వద్దంటుండే, మనం ఊరికి తిరిగినట్టు అనేది అర్థం దీనికి. అది అట్లా కాదు మేడం, బిజినెస్ చేసేది మనం ఒక్క విధంగా కాకుండా, ఒక్క విధంగా కస్టమర్స్ ని మనం ఒక్క ప్రజలకు లేకుండా మనం పరిచయం ఉన్న మనిషి ఏ విధంగా ఈ ఒక మనిషి మనం కలుస్తాడు అని ఆలోచన చేసి, ఆ ప్రతి ఒక్కరి కాడ పోయి డెమోలు పెట్టించి బిజినెస్ చేసే ఉపాయం చేయండి మేడం. ఇప్పుడు లీడర్లు అందరూ ఇక చూడంలో ఇవాళ బీభత్సమైన బిజినెస్ అయింది. లీడర్లు అందరూ పక్క జిల్లాలో పోవాలి, పక్క ఆలోచన విధానంలో చూడండి. మన ఇంటర్నేషనల్ ఎక్కడ పోయినా, ఏ రాష్ట్రం పోయినా, ఏ దేశం ఏం చేసుకోవచ్చు. చూడండి, నిన్న ఫ్రూట్ మార్కెట్ లో ఒక అబ్బాయి, మా అబ్బాయిని నేను జైన్ చేసుకున్నా, వాళ్ళ దోస్తు పాకిస్తాన్ లో ఉండంట. నిన్న జైన్ చేసుకున్నా ఆ వ్యక్తి. నిన్న ఫోన్ చేస్తే చెప్తుండ్రు, రాత్రి 8 గంటలకు ఫోన్ చేస్తే, అన్న వచ్చింది చూడన్న ఐడి, మా దోస్తు అక్కడ కూడా ఉందంట, తీసుకుంటున్నట్లు అని. అలా ఉంటుంది మేడం, ఎక్కడ ఏ మాసాలున్నా మనకు పూర్తి దొరికేది కాదు మేడం. లీడర్స్ చాలా ఆలోచన విధానం, ఎంత తొందరగా మనం ఫిట్ చేసి పెట్టుకుంటామో అంత మంచిగా ఉంటది. లీడర్స్ గా మీరే ఆలోచన చేయాలి. ఈ భవిష్యత్తు మనకు పోతే మాత్రం దొరకదు, దొరికే అవకాశాలు ఏ రోజు లేవు. ముందు చాలా భవిష్యత్తు ఉన్నాయి మనకు. జర కొంచెం ఓపికతో ఉండండి, కొంచెం కష్టపడండి. ఏ సమస్య వచ్చినా జర తట్టుకొని నిలబడే శక్తి సామర్థ్యత సంపాదించుకోండి లీడర్స్.